Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. బాలకృష్ణ బోయపాటి గారి మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లో వస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. మరి ఈ మూవీ ఎలా ఉందంటే ఆల్రెడీ డిసెంబర్ 4th రిలీజ్ అవ్వాల్సిన మూవీ జస్ట్ గంట ముందు పడిన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయింది. సరే ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే జై బాలయ్య అని అనుకున్నా. ఇంకా కొత్త డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12th అన్నారు. డిసెంబర్ 11th ప్రీమియర్స్ అని అన్నారు. మళ్ళీ జై బాలయ్య అని అనుకున్నా. నా షో 9:30కే. కానీ షో ఇంకా లేట్ అయ్యి 10:15కి స్టార్ట్ అయింది. సర్లే మళ్ళీ జై బాలయ్య అని అనుకోని థియేటర్‌కి వెళ్ళా. అంతే. ఇంకా జై లేదు, బాలయ్య అనే పదం అస్సలు లేదు. మనకి తెలుసు బోయపాటి మావ సినిమా అంటేనే ఫిజిక్స్ ఉండదు అని, అది మనం పక్కన పెట్టేయాలి అని. కాకపోతే ఈ 'అఖండ 2' సినిమాలో ఫిజిక్స్ అనే సంగతిని పక్కన పెడితే అసలు మూవీలో లాజిక్కే లేదు అని అనిపిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఒకటే రోత, ఒకటే రొట్ట కొట్టుడు టెంప్లేట్. ఇంతకీ స్టోరీ ఏంటంటే మన మురళీకృష్ణ, అదే మన బాలకృష్ణ గారి కూతురు 'బజరంగి భాయిజాన్‌లో' ఆ పాప ఉంది కదా! ఆ హిందీ పాప. డీఆర్‌డీఓలో యంగ్ ఇంటర్న్ అంటే కాబోయే సైంటిస్ట్ అన్నమాట. అండ్ అక్కడే మన హీరోయిన్ సంయుక్త గారు కూడా వర్క్ చేస్తారు. హీరోయిన్ కూడా కాదులెండి. ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడే మన ఎనిమీ దేశం మన ఇండియా మీద వైరస్ అటాక్ చేస్తుంది. దానికి యాంటీడోట్ మన మురళీకృష్ణ గారి కూతురు కనిపెడుతుంది. ఆ యాంటీడోట్‌ని మన దేశ ప్రజలకి అందకూడదు అని ఎనిమీస్ ట్రై చేస్తారు. దాన్ని మన అఖండ, అదే మన బాలకృష్ణ గారు ఎలా ఫైట్ చేసి దేశాన్ని సేవ్ చేస్తారు అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. స్టోరీ ఏం లేదు. వేఫర్ థిన్ లైన్ స్టోరీ ఇక్కడ. కానీ దాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో చూపించాలి అని ఇండియా వెర్సెస్ వేరే కంట్రీతో మనకి యుద్ధం అని చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ టెంప్లేట్ స్టోరీ అనుకున్నా, దాన్ని బోయపాటి గారు ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఇంకా అధ్వానం అండి బాబు. ప్రతి సీన్‌లో ఆయన మార్క్ డైరెక్ట్‌గా కనిపిస్తారు మీకు. అంటే నెక్స్ట్ బోయమామ ఏం చూపించబోతున్నాడు మీకు స్క్రీన్ మీద మీరు ముందుగానే ఈజీగా చెప్పేస్తారన్నమాట. చాలా వీక్ ఎడిటింగ్, వీకెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బాలకృష్ణ గారి కూతురుగా చేసిన హర్షాలి మల్హోత్రా ఆయన కూతురుగా అస్సలు సెట్ కాలేదండి. అండ్ కొన్ని సీన్స్ కాదు, అన్ని సీన్స్‌లో ఆ పాప డైలాగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మినిమమ్ లిప్ సింక్ కూడా ఉండదు. మరి ఎందుకు బోయపాటి గారు ఆ పాపని తీసుకున్నారో ఆయనకే ఎరుక. మేబీ బాలీవుడ్ ప్రెజెన్స్ స్లైట్‌గా టచ్ అవ్వచ్చు అనుకున్నారేమో. కానీ ఆ క్యారెక్టర్‌లో అస్సలు సూట్ కాలేదండి. అండ్ ఇంకా మూవీలో ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్ కూడా నాకు అంతగా ఏమనిపించలేదు మరి. అండ్ ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటే బావుంది. అది కూడా మీరు లాజిక్స్, ఫిజిక్స్ మీ థాట్ ప్రాసెస్‌ని పక్కన పెట్టి చూస్తే మీకు నచ్చచ్చేమో. అండ్ ఇంకొక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీలో ఆది క్యారెక్టర్. ట్రైలర్ చూసి మూవీలో ఆది క్యారెక్టర్ చాలా బావుంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ మూవీ చూసాక అసలు ఇంపార్టెన్సే లేని క్యారెక్టర్ అని అర్థమైంది. మరి ఎందుకు ఒప్పుకున్నారో కూడా నాకైతే ఐడియా లేదు. అండ్ మూవీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతది. కొత్త క్యారెక్టర్‌ని స్టోరీలోకి యాడ్ చేస్తే బావుంటుంది. ట్రైలర్‌లో చూపించడానికి బావుంటుందని పెట్టారన్నట్టు అనిపిస్తుంది. అది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకా కొన్ని ఫైట్ సీక్వెన్సెస్‌లో బాలకృష్ణ గారి చేతిలో ఉంది త్రిశూలమా? లేకపోతే బూమరాంగా? అని కూడా డౌట్ వస్తుంది మనకి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో క్లోజ్ టు 10 మినిట్స్ ఓన్లీ సనాతన ధర్మం మీద ఒక క్లాస్ ఉంటుంది. నాకైతే తట్టుకోలేనంత నిద్రొచ్చేసింది. బట్ మూవీలో డివైన్ ఎలిమెంట్‌ని బాగా వాడారు. అంటే పాజిటివ్‌గా కాదు, ట్రెండ్‌ని బాగానే యూజ్ చేశారు. కానీ అది ఎగ్జిక్యూట్ చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఓవరాల్‌గా మూవీలో పాజిటివ్స్ అంటే బాలకృష్ణ గారి ప్రెజెన్స్. ఇంకా చెప్పడం అంటే కష్టమే. కానీ ట్రై చేస్తా. ఆ! ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి అండ్ ఇంకా సనాతన ధర్మం మీద కొన్ని డైలాగ్స్ బావున్నాయి. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే ఔట్‌డేటెడ్ స్టోరీ లైన్, ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే, ఔట్‌డేటెడ్ డైరెక్షన్, బోరింగ్ నరేషన్, ఓవర్ యూసేజ్ ఆఫ్ గాడ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. ఏంటి బ్రో తమనన్ను గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు అంటే, బీజీఎం గూడా నాకు పెద్ద మైనస్ లాగే అనిపిచ్చింది. అసలు కొన్ని గాదు, ఆల్మోస్ట్ అన్ని సీన్స్‌లో సౌండ్ టూ మచ్. అంటే అసలు బీట్స్ కూడా క్లారిటీ లేదు. మొత్తం డబ్బాలో గురకరాలేసి గోలగోలగా అన్నట్టు అనిపిచ్చింది. సో, ఇంకా ఓవరాల్‌గా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్. మరి మీరు గూడా 'అఖండ 2' మూవీ జూసారా? అయితే మీ ఒపీనియన్ గూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. చూస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.